మంచూరియా చేస్తున్నానండి. ముందుగా సన్నగా తరుక్కోవాలి క్యాబేజ్. మనకి ఇది ఉంటుంది కదండి, ఇది ముందు తీసేసేయాలి. తరుక్కోవాలండి. ఎంత సన్నగా వీలైతే ఎంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇంత సన్నగా తరుక్కోవాలండి. ఇంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా అంటే ఎక్కడైనా పెద్ద పెద్దగా ఉన్న పీసెస్ కూడా వెళ్ళిపోతాయి. ఇట్లా ఎక్కడైనా అన్నారంటే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఎక్కడైనా కట్ కాకుంటే అవి కూడా కట్ అయిపోతాయి. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. వెజిటేబుల్ మంచూరియాకి ప్రిపరేషన్ చేస్తున్నానండి. అన్నీ తరిగి పెట్టుకుంటే మనం అన్నీ కట్ చేసి పెట్టుకుంటే తొందరగా చేసుకోవచ్చండి. ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్, బీట్రూటు, క్యాప్సికము అన్నీ సన్నగా కట్ చేసుకొని వెజిటేబుల్ మంచూరియాకి ప్రిపరేషన్కి పెట్టుకుంటే ముందుగా అన్నీ త్వరగా చేసుకోవచ్చు. మంచూరియాకి ఏమేమి చేసుకోవాలో చెప్తానండి. ఇవి సన్నగా కట్ చేసుకున్నాం కదా క్యాబేజ్, కొద్దిగా క్యారెట్, కొద్దిగా క్యాప్సికము, కొన్ని చిల్లీ, కొన్ని బీట్రూటు అన్నీ వేసుకొని చేసుకోవాలండి. కొత్తిమీర, మిర్చి అన్ని కొద్దిగా వేసుకోవాలి. మళ్ళీ మనకు సాస్లో కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ అండి, గరం మసాలా పొడి, రెడ్ చిల్లీ పౌడర్ అండి, కాశ్మీర్ చిల్లీ పౌడర్ 1/2 స్పూన్. ఇది సప్పగా ఉంటుంది. డైలీ వాడే చిల్లీ పౌడర్ అండి. కలుపుకోవాలి. ఉప్పు వేస్తానండి. పసుపు ఉప్పు వేస్తాం కదా, వాటర్ వస్తుంది. కొద్దిగా మనం అంతా ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. క్యాప్సికము అండి, బీట్రూట్, క్యాప్సికము, క్యారెట్ కొద్దిగా వేసుకోవాలండి. దీనిలో కూడా తర్వాత గ్రేవీలో కూడా వేసుకోవాలి. మంచూరియా అండి నేను ఇంట్లోనే చేస్తున్నాను. టమాటా సాసు, సోయా సాస్ లేకుండా ఇంట్లోనే చేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసినాక కొంచెం వాటర్ వస్తుంది. ఆ వాటర్ వచ్చిన దానిలో మనము కార్న్ ఫ్లోర్ వేసుకుంటానండి. 4 స్పూన్లు మైదా, 4 స్పూన్లు కార్న్ ఫ్లోర్ అండి. సమానంగా వేసుకోవాలి మైదా, కార్న్ ఫ్లోర్. బాగా ముద్ద కావాలండి. తొందరగా తడి అయ్యి తొందరగా ముద్ద అయిపోతుంది. ఇట్లా లూజ్ అంతా కలిసిపోయిందండి. మనం బాల్ చేస్తే కూడా ఇట్లా లైట్గా ఇట్లా ఒత్తకుండా చేసుకోవాలండి. లూజ్గా కట్టుకోవాలి. బాల్స్ కూడా ఇట్లా కట్టుకోవాలి. అంతా మనం గట్టిగా కట్టినామంటే గట్టిగా వస్తాయి లోపల. మనం తొందర ఆగే వరకు అన్ని పెట్టుకుంటానండి నేను. నూనె కాగే వరకు చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. అన్నీ వేసుకోవాలండి. ఇది కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఉంటే వేసుకోండి, లేకుంటే మామూలు మన ఇంట్లో వాడుకునే పౌడరే వేసుకోండి. కానీ కలర్ మాత్రం వేయకండి. ఫుడ్ కలర్ వేస్తారండి. రెడ్గా రానికే ఫుడ్ కలర్ వాడకూడదు. మనకి లోపల రెడ్గా ఉండాలని బండి సైడ్ కానీ హోటల్స్లో అంతా వాళ్ళు ఫుడ్ కలర్ కలుపుతారండి. కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఉంటే వేసుకోండి, లేకుంటే మన పౌడర్ కూడా వేసుకోవచ్చు. మనం ఇంట్లో యూజ్ చేసే చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. ఫస్ట్ ఇట్లా కలపండి.
ఇట్లా తీసుకోనండి, కొంచెం ఎర్రగా తీసుకోండి. జాగ్రత్త గంట తగలపకుండా ఇట్లా తిప్పండి. అంత కదిలి ఉంటాయి కదా, లైట్గా ఇన్న మీదకి తీసుకోండి. తిప్పుకుంటుంటే రౌండ్గా తిప్పితే అన్నీ రౌండ్గా ఉంటాయి కదా, బాగా తిరిగి ఒకటే లెవెల్గా కాలుతాయి. ఇంకా కాలినాయండి, తీస్తాను. మరి మాడిపోతాయి. సన్నగా చేసేయండి, మంట సన్నగా చేసుకొని తీసేయండి. మరి మరి ఎర్రగా చేయకూడదు. చివరిలో కొంచెం ఎక్కువ ఎగిపింది, పెద్దగా చేసేసి సన్నగా చేసుకోండి. మంట తీసే ముందర సన్నగా చేసుకోండి, ఎందుకంటే ఎంబడే ఎర్రగా అయిపోతుంది. తీసే ముందర కొద్దిగా సన్నగా చేసుకోవాలి. సాసు అవన్నీ ఏం లేవండి మా ఇంట్లో. సోయా సాసు అన్నీ నేను టమాటా గ్రేవీ అవన్నీ వేస్తున్నాను. దాంతో గ్రేవీ చేస్తానండి, చూడండి. రోడ్ సైడ్ మనకి దొరికే మంచూరియా కంటే బాగుంటుంది. వెజిటేబుల్ మంచూరియా అండి. వాళ్ళు ఓన్లీ క్యాబేజ్ ఒకటే వేస్తారు. నేను అన్ని వెజిటేబుల్ వేసి చేసుకున్నాను మంచూరియా. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. కొద్దిగా నూనె వేసి వేసుకోవాలి. ఇప్పుడు కాగిన నూనెలోనే కొద్దిగా వేయించుకున్న నూనె ఉంది కదా, అదే నూనె కొద్దిగా తీసుకున్నాను. ఎల్లిపాయలు అండి, సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న అల్లము ముందు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిర్చి వేసుకోవాలి. మిర్చి తర్వాత మనము ఆనియన్, బీట్రూట్, క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ వేసి వేయించాలి. ముందుగా ఆనియన్, గార్లిక్ అండి, గార్లిక్, అల్లం బాగా ఎర్రగా కావాలి. ఇది ఎర్రగైన తర్వాత కొంచెం మిర్చి వేస్తాను. ఎర్రగా కావాలండి అల్లము, ఎల్లిపాయ. ఎర్రగా అయినాకనే మనము మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలండి సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ వేస్తాను అండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఇది కూడా వేస్తాను. క్యాప్సికమ్ కూడా వేసేస్తా. అన్నీ వేగుతాయి. బీట్రూట్ అండి, సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, చాలా బాగుంటాయండి. అన్ని వెజిటేబుల్ వేసి మంచూరియా చాలా బాగుంటుంది. చిల్లీ సాసు ఏం అవసరం లేదండి. చిల్లీ సాసు అవన్నీ ఏం అవసరం లేదు. నా దగ్గర పండుమిర్చి చట్నీ ఉంది కదా, అది వేసుకోవాలి.
రెడ్ చిల్లీ సాస్ వేస్తారు కదా, అవన్నీ ఇంట్లో లేవు కదా, మనం ఇంట్లోనే ఉన్నటివి వేసుకొని చేసుకోవచ్చు. సోయా సాస్ లేకుండా పర్వాలేదు. కొద్దిగా ఉప్పు అండి, కొద్దిగా చిల్లీ పేస్ట్ అండి, పండుమిరపకాయ చట్నీ అండి ఇది. టమాటా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా మెత్తగా వేసుకోనండి. కొంచెం చక్కెర వేసుకొని టమాటా ఇవి ఉడికేటప్పుడు కొంచెం 2 స్పూన్లు కార్న్ఫ్లోరు వాటర్లో కలిపి దీనిలో వేసేసుకోవాలండి. అప్పుడు మనకు లిక్విడ్ అనేది గట్టిగా వస్తుంది. ఇది ఉడకాలండి. ఉడికేటప్పుడు మనము కార్న్ఫ్లోర్ అనేది కలిపి వేసేస్తాను. ఒక మూత వెనిగర్ అండి, ఒక మూత వెనిగర్, ఎక్కువ వేయకూడదు. వెనిగర్ లేకుంటే నిమ్మకాయ కూడా వెనుకొచ్చండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ది కలిపి దీనిలో వేస్తానండి. సారీ కార్న్ఫ్లోర్ అండి, కొద్దిగా నీళ్ళు వేసి కలపాలి. థిక్నెస్ వస్తుంది అనమాట మనకి లిక్విడ్ అనేది, గ్రేవీ థిక్ వస్తుంది. చూడండి ఎంత బాగుంటుందో. సోయా సాస్ లేదండి, సోయా సాస్ వేయకుండా చేస్తున్నాను. బాగుంటుంది, సోయా సాస్ లేకుండా బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఉడుకుతుంది కదా, అన్నీ వేసేసి కలుపుతానండి. బంద్ చేసేస్తా. కొంచెం బాగా మగ్గానండి, కొంచెం మగ్గితే పట్టేసి పైకి లేస్తున్నాయి చూడండి. అప్పుడు తీసేస్తానండి. అది మెత్త కొత్తిమీర అండి, పైన కొత్తిమీర. బాగుంది. అయిపోయిందండి, మంచూరియా తయారైపోయింది. ఒకటి మా వారు తిని చూస్తానండి. ఒకటి తిను, ఒకటి మా వారు తిని చూస్తానండి. ఒకటి తిను. బాగుందా? అంతా బండి సైడ్ ఉన్నట్టుందా? ఇంకా బాగుందా? నేను తిని చూస్తానండి. బాగుంది కదా? సూపర్ ఉన్నాయండి, మెత్తగా. ఎంత బాగుందంటే అంత బాగుంది.
చూడండి, జ్యూసీ జ్యూసీ లోపల వరకు పోయి మంచి జ్యూసీ జ్యూసీగా ఉన్నాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.